హలో అండి, ఇవాళ నేను టమాటా పచ్చనిపప్పు కర్రీ చేస్తున్నాను. దాంట్లో కావాల్సిన కొన్ని పచ్చనిపప్పు నానబెట్టుకున్నానండి, ఒక 50 గ్రాముల దాకా. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలండి. ఇవాళ శనివారం కదండి, గుడికి కూడా వెళ్ళొచ్చాను. నా సబ్స్క్రైబర్లు కూడా 7000 మంది అయ్యారండి. నన్ను ఇలాగే ఆదరించండి, ఇంకా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నామండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నామండి. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాం. నేను ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా టేస్ట్ అండి కర్రీలోకి. టమాటా పులుపు ఉంటుంది కదా, అందుకని పచ్చిమిరపకాయలు కారం కొంచెం ఎక్కువే పట్టిద్ది. కొత్తిమీర కూడా సన్నగా తరుక్కున్నానండి. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నాం. టమాటాలు చాలా సన్నగా కట్ చేసుకున్నామండి. నేను చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం లావు కట్ చేయటం ఇష్టం అండి, కానీ టమాటాలు ఏంటో మగ్గట్లేదు కదా, అందుకని చాలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. అన్నీ కట్ చేసుకున్నానండి, సన్నగా కట్ చేసుకున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ చేసుకున్నాం. కళాయి పెట్టేసుకున్నానండి. నూనె పోసుకుందాం. కర్రీకి నూనె వేడైందండి, తాలింపు వేసుకుందాం. తాలింపు వేగుతుంది కదండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాం. కరివేపాకు కూడా కొంచెం వేసుకున్నామండి. ఇప్పుడు అదంతా బాగా ఫ్రై అవ్వాలండి, కలుపుకుందాం. కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఇది. పసుపు వేసుకుంటున్నానండి. పసుపు కూడా వేసుకున్నాక ఒక్క 2 నిమిషాలు కలుపుకోవాలండి. పచ్చనిపప్పు కూడా వేసుకున్నామండి. ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కదా, పచ్చనిపప్పు కూడా వేసుకున్నాం. పచ్చనిపప్పు కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చనిపప్పు కొంచెం ఫ్రై అవ్వాలి. 2-3 నిమిషాల దాకా ఫ్రై అవ్వాలండి. పచ్చనిపప్పు వేగింది కదండి, ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. కొంచెం 1 టీ స్పూన్ దాకా వేసుకున్నానండి. కొంచెం అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగింది కదండి, ఇప్పుడు సన్నగా తరిగిన టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒకసారి బాగా మొత్తం కలుపుకున్నాక ఉప్పు వేసుకున్నాం. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి. రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఏ కర్రీ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. సాల్ట్ ఉంది కానీ నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే టేస్ట్గా ఉంటుందండి కర్రీ. నేను సరిపడా వేసుకున్నానండి. కావాలంటే చూసుకున్నాక మళ్ళీ వేసుకుంటాను. ఉప్పు తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతే కర్రీ తినలేము కదండి, అందుకని. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోవాలండి. టమాటాలు కూడా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేద్దాం. టమాటాలు మగ్గుతున్నాయి కదండి, ఇప్పుడు 1 స్పూన్ కారం కూడా వేసుకున్నాం. కారం కూడా వేసుకుంటే కారం కూడా ఉడికిపోయిద్ది కదండి, కారం పచ్చి వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు వేసుకుంటే. ఇప్పుడు దగ్గర ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేద్దాం. ఇప్పుడు కారం, టమాటాలు అన్నీ మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయింది కదండి, దగ్గర ఒక 5 నిమిషాల పాటు. ఇంకొక 2 నిమిషాలు మగ్గాక కొంచెం వాటర్ పోసుకున్నామండి, ఎందుకంటే కొంచెం పచ్చనిపప్పు, టమాటా ఉడికిపోయిద్ది కదా, అందుకని వాటర్ పోసుకున్నాం. ఇలా మగ్గింది కదండి, కొంచెం వాటర్ పోసుకుందాం. టమాటా, పచ్చనిపప్పు ఉడికేంత వరకు వాటర్ ఒక టీ గ్లాస్ పైనేనండి, దగ్గర ఒక 2 టీ గ్లాస్ వరకు పోసుకున్నాను. వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకుందాం. పచ్చనిపప్పు కర్రీ ఇలా ఉడుకుతుంది కదండి, టమాటా పచ్చనిపప్పు కర్రీ. వాటర్ పోసుకున్న ఇంకిపోయినాయి కదా, ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. కొంచెం లవంగ చెక్క పౌడర్ కూడా వేసుకుందామండి.
కొంచెం వేసి వేయనట్టుగా అండి, మరీ వేసుకోకూడదు. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. కొత్తిమీర. 5 నిమిషాలు అయిపోయిందండి. కూర అంతా రెడీ అయిపోయింది. టమాటా పచ్చనపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. కొంచెం ఇలాగుంటేనే గ్రేవీ లాగా కలుపుకోవడానికి బాగుంటుందండి. ఇంకా స్టవ్ ఆపేసుకున్నాం. ఇందాక కొత్తిమీర అనబోయి కరివేపాకు అన్నానండి, సారీ అండి. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఒక్కొక్కసారి అలా పొరపాటు అయిద్దండి, ఎవరికైనా తొందరలో మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. వేరే బౌల్లోకి వేసుకున్నామండి టమాటా కర్రీ, టమాటా పచ్చనపప్పు కర్రీ. మా ఇంట్లో అన్ని మసాలాలు కానీ, కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ అన్నీ వేస్తేనే తింటారండి కర్రీ. మా టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా, దాంట్లోకి నంచుకోవడానికి గొట్టాలు. కొంచెం నూనె వేడైందండి, కొంచెం నల్లగా అయింది గొట్టాలు. టమాటా కర్రీ, రైస్ వేడిగా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.